మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చేతులు జోడించి మా ధర్మపురి ప్రజలకు నమస్కరించి జీవిత కాలం నేను బతికినంత వరకు మీరు మర్చిపోలేని అంటున్నా. మీరున్నాను, మీకు ఓటేసిన ఇంత పెద్ద చట్టసభలో నేను శాసనసభ్యుడిగా ఆ తీర్మానంలో నేను భాగస్వామై ధర్మపురి ప్రజల పక్షాన ఆ నరసింహస్వామి ఆశీర్వాదంతో మాట్లాడే అవకాశం రావడం, బీసీలకు సంబంధించిన న్యాయమైన సమస్య పరిష్కారం ఇప్పుడు చట్టం చేయడం, దళిత వర్గాలకు సంబంధించిన దళిత ఉపకులాలకు బాధిక ఉపకులాలకు సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ జరగడం, దాన్ని చట్టాన్ని చేసే విధంగా అమలు చేయడం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా ధర్మపురి ప్రజల పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 15 నుంచి 20 తారీఖు లోపల ధర్మపురి నిజవర్గం లోపల 6 మండలాలు 140 గ్రామాలు పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సోదరులను, దళిత వర్గాల సోదరులతో పెద్ద ఎత్తున అభినందన సభ. గౌరవ మంత్రివర్యులు ఈ సభా సంఘ చైర్మన్ గా ఉన్నటువంటి బీసీ కులగణన కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజాప్రతినిధులను పిలిపించి పెద్ద ఎత్తున ఈ ధర్మపురి నియోజకవర్గంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 25 లోపు ఆ డేటు టైము నిర్ణయం చేస్తా అని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ, ఈరోజు 9% మాదిగ ఉప కులాలకు ఏదైతే 2011లో ఉన్న జనాభా ప్రతిపాదన ప్రకారం చట్టాన్ని చేయడం కానీ, బీసీలకు సంబంధించినటువంటి 56% చట్టాన్ని చేయడం కానీ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మంత్రివర్గానికి, మొత్తం యావత్తు 119 మంది శాసనసభ్యులకు కూడా ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మనవి చేసుకుంటూ, మా మిత్రులు అడుగుతున్నారు కృష్ణ గారు సంతోషంగా ఉన్నారని. సామాజికంగా ఒక 30 సంవత్సరాలకు ఉద్యమం నడిపినటువంటి నాయకుడిగా కొంత ఆయన వ్యక్తిగతమైన ఆలోచన పరంగా కొంత పర్సెంటేజ్ పెరిగితే బాగుండేదని చెప్పి అన్నాడు. అంటే 9 కాకుండా ఇక పర్సెంటేజ్ శాతాన్ని పెంచాలని చెప్పేసి వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు, మంత్రివర్గం కూడా పరిశీలిస్తుంది. ఏదైతే ఉద్యమం లోపల వర్గీకరణ జరగాలన్నట్టు ఉద్యమం 30 ఏళ్ల నుంచి పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారు చెప్పినటువంటి సూచనని ప్రభుత్వం సీరియస్ గా శాసనసభ్యులందరం కూడా మీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం కాదు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ జడ్జి గౌరవ షమీమ్ అఖ్తర్ గారిని, హైకోర్టు రిటైర్డ్ జడ్జిని ఏర్పాటు చేసి సుమారు నెలల కొద్దీ అన్ని జిల్లాలు అన్ని మండలాలు తిరిగి ప్రజల అభిప్రాయం తీసుకొని ఈ చట్టాలు చేయడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా ఎవరో ఒక ఆలోచన కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. దయచేసి మా పాత్రికేయ మిత్రులు ధర్మపురి ప్రజలకు మనం చేసుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లాలో 18 మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్గానికి, పెద్ద రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున అభినందన సభలు ఏర్పాటు చేయాలి. ధర్మపురి జగిత్యాల నియోజకవర్గంలో పెద్ద జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దదిగా జీవన్ రెడ్డి గారి నేతృత్వం లోపల అటు కోరుట్ల నియోజకవర్గం కానీ, అక్కడ ఉన్నటువంటి నరసింహరావు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ జగిత్యాలలో పెద్ద జీవన్ రెడ్డి గారు వారి నేతృత్వంలో, ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి నేతృత్వం లోపల పెద్ద ఎత్తున సభలు, అభినందన సభలు ఏర్పాటు చేస్తాము. 18 మండలాలకు సంబంధించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యువన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు కూడా ప్రతి మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాడ పెద్ద ఎత్తున ఈ గొప్ప నిర్ణయం జరిగిన దానికి అభినందనలు తెలియజేసే విధంగా సభలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మా పార్టీ శ్రేణులందరూ కూడా నేను పిలుపునిస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఏదైతే దేశంలో నిర్ణయం ఉన్నదో అందరికీ అన్ని ఫలాలు అందాలి, అందరికి సమన్యాయం జరగాలి, అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి నిర్ణయం లోపల భారతదేశంలో దళితులకు అత్యంత గౌరవం ఇచ్చినటువంటి పార్టీ ఈ దేశంలో ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రచించే విషయంలో కానీ, కేంద్ర మంత్రిగా తీసుకోవడం విషయంలో కానీ, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు కానీ, ఇంకా అదే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు మల్లికార్జున ఖార్గే ఎంతో మంది దళితులను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అటు బీసీలకు కానీ, ఇటు దళితులకు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరు కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రధానికాన్ని మనస్ఫూర్తిగా మా ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన మరొకసారి శాసనసభ్యులంతా కూడా తీర్మానం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఫిబ్రవరి 15 నుంచి 25 లోపు పెద్ద ఎత్తున ఇక్కడ అభినందన సభ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మంత్రివర్గానికి కూడా పెద్ద ఎత్తున ఆ సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసే పెద్ద సభను కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని మరొకసారి మా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క
జిల్లాకు సంబంధించిన ప్రజలకు నేను మనం చేస్తాను. తీర్మానం మల్లన్న ఏ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అండి ఇది. అఖిల భారత కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నిర్ణయం. ఇలా రాహుల్ గాంధీ గారి నిర్ణయం, సోనియా గాంధీ గారి నిర్ణయం. ఏం నిర్ణయం చేసి సోనియామ్మ తల్లి తెలంగాణ ఇస్తా అన్నది చెప్పి కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయినా తెలంగాణ ఇచ్చిన మాట కట్టుబడి ఒక నిర్ణయం చేసింది సోనియామ్మ తల్లి అప్పుడు తెలంగాణ. రాహుల్ గాంధీ కూడా బీసీలకు సంబంధించిన జనాభా ప్రకారం బీసీలకు మేలు జరగాలని ఒక నిర్ణయం తీసుకొని, అది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రం, బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వాలు ముందుకు రాలేదు. మరి బీసీ ప్రధానమంత్రే కదా నరేంద్ర మోడీ గారు, బీసీ ప్రధానమంత్రే కదా. మరి ఏ రాష్ట్రంలో ఈ జనాభాకు సంబంధించినటువంటి ఈ జనగణన ఈ నిర్ణయాలు ఎందుకు జరగలే అంటే చెప్తున్నా. ఎలా ఆయన వ్యక్తిగతమైన ఎజెండా పెట్టుకున్నాడు ఆయన, ఎవరు మల్లన్న గారు. మరి ఎందుకు అట్లా మాట్లాడుతుండో మరి పార్టీ పెద్దలు అదంతా కూడా చూసుకుంటారు. మరి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో, ఎందుకు పార్టీని తక్కువ చేసే ఆలోచన పరంగా, ఒక చట్టపరంగా 1,00,000 మంది ఉద్యోగస్తులు ఇంటింటి తిరిగి మా మీడియా మిత్రులు ఒక మాట రాయాలి. ఎక్కడికి ఉద్యోగస్తు ఆ ఇంటికి వెళ్తే ఇంటి యజమానితో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నారు. మీ కుటుంబ సభ్యులు ఎంత, మీకు ఎంత భూమి ఉన్నది, మీకు ఒక ఆర్థిక స్తోమత ఏందనే విషయాన్ని వారు చెప్పింది ఫిలప్ చేసి వారితో సంతకం తీసుకున్నది. సెల్ఫ్ డిక్లరేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎందుకంటే ఒక సంవత్సరం పెట్టిన తల్లి పెట్టిందట కదా, పెట్టిన తల్లి అన్నట్టు పెట్టిన తల్లి తిట్టేటువంటి ఈ రోజు ఇంత పెద్ద నిర్ణయం జరిగి, ఇంత పెద్ద ఆలోచన పరంగా చట్టం చేసి మంత్రివర్గం ఆమోదం చేసుకుని నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానం అట్లా మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతగా వదిలిపెడతాను.